ఫస్ట్ ఫ్లోర్ లో అయితే రూఫ్ లో నుంచి వాటర్ పడుతుంది, మొత్తం లీక్ అవుతుంది. అసలు వాటర్ పడితే అక్కడిక్కడ వెళ్ళడానికి రాదు, బయటకు వెళ్ళడానికి రాదు. రూమ్స్ లో కూడా వాటర్ లీక్ అవుతుంది. రూమ్ లో నుంచి రోడ్లకు మొత్తం వాటర్ పడితే లగేజ్ మొత్తం నడిచిపోతుంది, బట్టలు మొత్తం నడిచిపోతుంది. ఇంకా ఇక్కడ వెంటిలేషన్ ఉండలేదు, వెంటిలేషన్ కూడా మొత్తం క్లోజ్ చేసి పెట్టింది. గాలి వస్తలేదు, మొత్తం క్లోజ్ చేసి పెట్టిరు. ఆరేసుకోవడానికి కూడా వేస్తలేరు. వాటర్ వచ్చి నిలుతుంది. మళ్ళీ జస్ట్ ఏదో మొత్తం అట్లా చేస్తుంది. వాటర్ రావు, ఫుడ్ల మెస్, మళ్ళీ డస్ట్బిన్స్ దగ్గర ఫుడ్ మంచిగా క్లీన్ చేయాలి. 3-4 డేస్కి ఒకసారి తీస్తారు. వాష్రూమ్స్లలో శానిటరీ నాప్కిన్స్ అవన్నీ తీసారు. 3-4 డేస్కి ఒకసారి తీస్తారు. అవి కూడా బయట తీసుకొచ్చి పెడతారు. తాగే వాటర్లో కాక్రోచెస్ వస్తాయి. మొన్నైతే ఇట్టే కొట్టారు ఏకంగా డ్రింకింగ్ వాటర్ దగ్గర. మాకు వాటర్ అనేది కూడా 4th ఫ్లోర్కి వాటర్లో లేవు. మిడ్ నైట్ స్టైల్ మాకు వాటర్ కావాలంటే 3rd ఫ్లోర్ లేదా 5th ఫ్లోర్. అవి కూడా డ్రింక్స్ వస్తారు. వాళ్ళని బయటకి వస్తే బతిమాలని తెప్పించుకుంటాం వాళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలందరికీ, ఆ విద్యా సంస్థలలో చదివిపిస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ నిన్న ఇవాళ చేసినటువంటి విజిట్స్ ద్వారా విద్యా సంస్థలను బ్లేమ్ చేయాలా, తల్లిదండ్రులను బ్లేమ్ చేయాలా, ఎవరిని బ్లేమ్ చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. పిల్లలు చదవాలి, బంగారు భవిష్యత్తు ఉండాలి, ఉన్నత స్థితికి వెళ్ళాలి అని ఆశించి వాళ్ళ స్థాయి లేకపోయినా స్థాయికి మించి ఆస్తులు అమ్ముకొని ఇలాంటి విద్యా సంస్థలకు పంపించడం వాళ్ళు చేస్తున్న పొరపాట? లేకపోతే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తామనే అటువంటి మాట చెప్పి ఆ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి విద్యా సంస్థలకు తప్ప? ఒక్కసారి సొసైటీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. బయట నుండి అంతా బాగానే కనిపిస్తుంది మనకు. బయట నుండి మనం ఆ జిగేల్ బోర్డ్స్ మనకు కనిపిస్తున్నాయి. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అని అంటే మనం ఊర్లో గొప్పతనం కోసం చెప్పుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈ ఇన్స్టిట్యూషన్ ఆ ఇన్స్టిట్యూషన్ మా పిల్లలు అక్కడ చదివిపిస్తున్నానని గొప్పగా చెప్తున్నాం తప్పించి ఆ పిల్లలు ఇక్కడ ఎలాంటి పరిస్థితులలో ఉంటున్నారు, ఎలాంటి కండిషన్స్ గో త్రూ అవుతున్నారు అనే దాని మీద అటు పిల్లలు తల్లిదండ్రులు దృష్టి పెట్టట్లేదు, ఇటు ఇన్స్టిట్యూషన్స్ దృష్టి పెట్టట్లేదు. ఇన్స్టిట్యూట్ కావాల్సింది ఏంటి? ఒక ర్యాంక్ రావడము, ఆ ర్యాంక్ పేరు మీద బిజినెస్ చేసుకోవడం. ఒక మాట మనము ఈ మధ్య కాలంలో, అంటే ముందేమో మనం అన్నదానంకి మించిన దానం లేదు అనే మాట వినేవాళ్ళం. ఆ తర్వాత విద్యాదానం కన్నా మించిన దానం ఏది లేదు. ఎందుకంటే అన్నం తింటే ఒక పూటలో మనము మళ్ళీ రెండో పూటకి ఆకలి అవుతుంది. కానీ విద్యాదానం అనేది కనుక, విద్య అనేది కనుక ఉంటే ఎవరైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎక్కడైనా సరే బతికేయగలరు అనేటువంటి విషయం మనం అందరం విన్నాం. అలాంటి విద్యను బిజినెస్ చేసుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ని ఎలాంటి పనిష్మెంట్ వేయాలో సొసైటీ ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వాలు వస్తున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి. ఆ యాజమాన్యము ఆ ప్రభుత్వాలతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటే మా ఇన్స్టిట్యూషన్కి ఎలాంటి ప్రాబ్లం రాదు అనే దిశగానే ఆలోచిస్తున్నారు తప్పించి ఒక్కసారైనా తల్లిదండ్రులు ఖచ్చితంగా మేము ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ బాత్రూమ్ చెక్ చేస్తాము, వాళ్ళు తినే భోజనం చెక్ చేస్తాము, సడన్ విజిట్ చేస్తాము. 5 నెలల నుండి అసలు ఇంకా సొసైటీకి చెప్పకపోతే తప్పదు, పీరియడ్స్ రావట్లేదంట పిల్లలకు. అయినా కానీ దాన్ని పట్టించుకుంటలేరంట కనీసం. అరే నేటి బాలలే రేపటి పౌరులు, అది ఇది అని మనం డైలాగ్స్ చెప్తాము. ఆ డైలాగ్స్ చెప్పడం వరకు పరిమితం అవుతే ఎట్లా? ఈ పిల్లలు ఫ్యూచర్లో వెళ్ళి బాగా చదివి మంచి మనుషులుగా ఎదగాలి అండ్ సొసైటీలో ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అంటే ఈ స్థాయిలోనే వాళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్, ఇంత నరకం చూపిస్తే వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ పోతుందని చెప్తున్నారు వాళ్ళు. 10 o'clock అయిపోయిన తర్వాత ఇంపోజిషన్స్ ఇస్తారంట. 3 times 10 times రాయాలని. దాన్ని మళ్ళీ మార్నింగ్ కల్లా కంపల్సరీ సబ్మిట్ చేయాలి. ఒక్కొక్కరు 2 గంటల వరకు 3 గంటల వరకు కూర్చొని అది రాస్తున్నారంట. మళ్ళీ 5:30కి స్టడీ అవర్స్. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇటు తల్లిదండ్రులకు, అటు ఇన్స్టిట్యూట్స్కి, ఇటు గవర్నమెంట్కి,
ఖచ్చితంగా పిల్లలకు చదువు ఇంపార్టెంట్ అయినా సరే ఫిజికల్ యాక్టివిటీ కోసం 2 క్లాసెస్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్ కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, ఆ ఇన్స్టిట్యూట్ లో కనీసం వెంటిలేషన్ ఉందా లేదా, వాళ్ళ హాస్టల్ పరిస్థితి ఏంటి, అవన్నీ కనుక్కున్న తర్వాతనే మీ పిల్లలని హాస్టల్ కి పంపించండి. ఉన్నత స్థితికి వెళ్ళాలి, గొప్ప ఇన్స్టిట్యూట్ లో చదవాలి అనేటువంటి ఆలోచన కన్నా మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటే చాలు, ఫిజికల్ గా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, దాని మీద దృష్టి పెట్టండి అనేటువంటి మాట చెప్పుకుంటూ, మేము ఈ కండిషన్స్ ఏవైతే చూసామో నిన్న ఇవాళ వీటన్నింటికి ప్రభుత్వంతో మాట్లాడి, ఇంకా ఇతరత్ర డిపార్ట్మెంట్స్ తో మాట్లాడి ఎలాంటి చర్య తీసుకోవాలో అలాంటి చర్య డెఫినెట్ గా తీసుకుంటాము. ఎవరైనా సరే పిల్లల గురించి ఆలోచించకపోతే ప్రభుత్వం కూడా ముందుకు వాళ్ళ కండిషన్ ఎలా ఉంది అనేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తున్నారా, లేకపోతే చేసిన తర్వాత కూడా ఈ విద్యా సంస్థలు వాళ్ళని అలౌ చేయట్లేదా, ఒకవేళ అలౌ చేయకపోతే ఇక మీదట మాత్రం మీరు ఎక్కడ మీ పిల్లలను చదివించినా తప్పకుండా సర్ప్రైజ్ విజిట్ చేసినప్పుడు మమ్మల్ని వాళ్ళ క్లాస్ రూమ్ లోకి, వాళ్ళ బెడ్రూమ్ లోకి, వాళ్ళ బాత్రూమ్స్ అన్ని చూసే అటువంటి పరిస్థితి కల్పిస్తేనే వేస్తాము అనేటువంటి ఆలోచన చేయండి. కేవలం చదవడము, ర్యాంక్స్ రావడమే కాదు, వాళ్లకు కావలసినటువంటి మానసిక ఆ మనోధైర్యం కానివ్వండి, మానసిక స్థితిని కానివ్వండి, దానిని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరము విద్యా సంస్థలకు ఉంది, తల్లిదండ్రులకు ఉంది. సో సాడ్ టు సే, మీరు గనక నాతో పాటు వచ్చుంటే, ఒక రిపోర్టర్ వచ్చారు, మీ పేరు ఏంటి బాబు? కృష్ణ. నేను 2:30కి వచ్చాను, ఇప్పుడు ఎంత 7:40 అవుతుంది. 800 పిల్లలు ఉంటే 800 మంది పిల్లలు, 800 మంది పిల్లలు పర్సన్ టు పర్సన్ ఇంటరాక్ట్ అయ్యారు నాతో. పర్సన్ టు పర్సన్ ఇంటరాక్ట్ అయ్యి అసలు వాళ్ళ బాధ చెప్తుంటే నిజంగా బాధేసింది. ఆ 5 ఫ్లోర్స్ ఉన్నాయి, 5 ఫ్లోర్స్లలో కనుక మీరు బాత్రూమ్స్ కానీ, వాళ్ళ బెడ్రూమ్స్ కానీ, ఆ తల్లిదండ్రులు కనుక వచ్చి చూస్తే ఒక్క రోజు కూడా ఈ హాస్టల్లో ఇక్కడ చదవండి. బాత్రూమ్ దగ్గరికి వెళ్తే అతను కర్చీఫ్ ముక్కుకు పెట్టుకుంటే కూడా 2 నిమిషాలు వీడియో తీయలేకపోయాడు. అలాంటి బాత్రూమ్స్లలో పిల్లలు రోజు ఎలా స్నానం చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారు, వార్డెన్ ఏం చేస్తున్నారు, ఆ కేర్ టేకర్స్ ఏం చేస్తున్నారు. చాలా సార్లు పాములు వచ్చాయంట, జెర్రీలు వచ్చాయంట, కాక్రోచెస్ అయితే మేము వీడియోస్ తీసాం, మా దగ్గర ఉన్నాయి. ఆ బెడ్స్ కింద అన్ని కాక్రోచెస్ ఉన్నాయి. 2 3 రోజులు రూమ్ క్లీన్ చేయరంట. మాతో వచ్చిన కానిస్టేబుల్ చూసి కూడా అమ్మాయి కూడా అసలు ఏం మాట్లాడాలో అమ్మాయికి అర్థం కాలేదు. ఎందుకంటే మేల్ని ఎందుకులే తీసుకెళ్లడం అని ఫీమేల్ని తీసుకెళ్లడం జరిగింది. అన్కుక్డ్ రైస్ ఇస్తారంట, రైస్ లో కూడా వాటర్ ఉంటుందంట. ఇంకా పప్పు సాంబార్ అయితే అసలు దాన్ని సాంబార్ అనాలా, చారు అనాలా అర్థం కాని పరిస్థితి ఉంటుందంట. కూర ఒక్కసారి పెడితే రెండోసారికి కూర పెట్టారు. కాక్రోచెస్ వస్తున్నాయంట, అన్నంలో పురుగులు వస్తున్నాయంట. కాక్రోచెస్ పురుగులు వచ్చినప్పుడు కాక్రోచ్లో పురుగులు వచ్చినాయంటే ఇవి కాక్రోచ్ పురుగు కాదు, ఇవి కూడా ఇంగ్రీడియంట్సే. అది ఇలాయచీ, బ్లాక్ ఇలాయచీ పెద్దది, లేకపోతే లవంగము, దాన్ని మీరు పొరపాటు పడుతున్నారు అనేటువంటి మాట చెప్తున్నారంట. ఎంతవరకు సమంజసం అది? ప్రధానంగా మీరు బాచుపల్లి నారాయణ మహిళా కళాశాలకు రావడానికి కారణం ఏంటి మేడం? ఇక్కడ నుంచి ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా మీకు? మాకు ప్రతి ఇన్స్టిట్యూషన్ నుండి, మొన్న శ్రీ చైతన్య వెళ్ళడానికి కూడా కారణము పేరెంట్స్ కాల్స్ చేశారు, ఈవెన్ పిల్లలు కాల్స్ చేశారు. మ్యామ్ ఒక్కసారి వచ్చి చూడండి మ్యామ్, చాలా దారుణంగా ఉందో పరిస్థితి. మేము చెప్తుంటే మా తల్లిదండ్రులు కూడా వినట్లేదు కొన్నిసార్లు అని పిల్లలు చేశారు. వీళ్ళేమో అమ్మ మేము లేడీస్ అయ్యి ఉండి కూడా వాళ్ళ హాస్టల్లోకి వెళ్ళి చూస్తామంటే మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పి పేరెంట్స్ కూడా కాల్ చేయడం జరిగింది. కాబట్టి వెళ్ళడం జరిగింది. కొన్నేమో ర్యాండమ్ గా చూస్ చేసుకొని వెళ్తున్నాము. ఎందుకంటే ఒక సంస్థలో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే డెఫినెట్ గా ఇంకో సంస్థలో కూడా అలాంటి ప్రాబ్లమ్సే ఉంటాయని అసలు ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా వెళ్తున్నాము. ఫుడ్ సేఫ్టీ వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, జిహెచ్ఎంసీ వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రతి ఇన్స్టిట్యూట్ ని విజిట్ చేయండి. పర్మిషన్స్, నార్మ్స్ ని ఫాలో కాని వాళ్లకు ఖచ్చితంగా సమన్స్ ఇష్యూ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానిపైన చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. నిన్న చూసినటువంటి శ్రీ చైతన్యలో కూడా కనీసం ఒక రూమ్ లో విండోస్ లేవండి.
బాత్రూమ్లలో ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ లేవు. ఇదైతే ఇంకా బాత్రూమ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ పక్కకు పెట్టండి, ఆ బాత్రూమ్ లో అడుగు పెట్టే పరిస్థితి కూడా లేదు. మీకు విజువల్స్ అన్నీ ఉన్నాయి, మీరు చూడవచ్చు దాని గురించి. సో ఈ ఒక దగ్గర వెళ్ళాము ఇంకో దగ్గర వెళ్ళాము అని అనుకోకండి. ప్రతి ఇన్స్టిట్యూట్ ని ఉమెన్ కమిషన్ డెఫినెట్ గా వెళ్తుంది. వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీ, వెల్ఫేర్, డెవలప్మెంట్ అన్నింటి గురించి తప్పకుండా చర్య తీసుకుంటాము. పిల్లలను ఈ పరిస్థితి నుండి బయటకు తీసుకొచ్చేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వము, ఉమెన్ కమిషన్ తప్పకుండా తీసుకుంటుంది. ఇది చూడండి, పిల్లలే రాసి ఇచ్చారు.